గుడ్ మార్నింగ్ గాయస్. ఓటీఆర్కి సంబంధించినటువంటిది చాలా మంది అప్లై చేసుకున్నారు. ఎవరైతే సీనియర్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఓకే, పోయినసారి గ్రూప్ 1 రాసిన వాళ్ళైనా, గ్రూప్స్ విభాగాలలో ఉన్నటువంటి వాళ్ళైనా ఓటీఆర్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి అయిపోయినాయి. కానీ కొత్త వాళ్ళకి అసలు ఓటీఆర్ అంటే మళ్ళీ తెలుస్తలేదు. గత నెల రోజుల నుంచి నాకు వచ్చినటువంటి 60 to 70% ఆఫ్ మెసేజెస్ డిఎంలలో ఓన్లీ ఓటీఆర్కి సంబంధించినవే ఉన్నాయి. అన్ని డౌట్స్ ఉన్నాయి. మీ అందరికీ మళ్ళీ నేను ఓటీఆర్ మీరు కామెంట్స్ చేస్తే నేను ఎప్పుడో చూసుకున్నప్పుడైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తా. ఓటీఆర్ అంటే వన్ టైం రిజిస్ట్రేషన్. టీజీపీఎస్సీ అని స్టేట్ గవర్నమెంట్ ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో దాని విభాగాలలో ఏవేవైతే ఉన్నాయో పోస్టులు, అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఏవైతే పోస్టులు ఉన్నాయో దీని పరిధిలోకి వచ్చేవి. వీళ్ళు ఏం చేస్తారంటే, మనం ఫస్ట్ వన్ టైం రిజిస్ట్రేషన్ అని చెప్పేసి మీకు ఒక నెంబర్ ఇస్తారు. సో మీకు అది యూనిక్ ఐడి అనమాట. సో మీ డీటెయిల్స్ అన్నీ అందులో ఉంటాయి. వీళ్ళు కొత్తగా ఏం చేశారంటే, ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన సర్టిఫికెట్స్ అన్ని అభ్యర్థులు ఫామ్లో అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అన్ని రకాల సర్టిఫికెట్లు. కొందరికి బోనాఫైడ్ స్టడీ కండక్ట్లో చాలా డౌట్స్ ఉన్నాయి. నేను చెప్పిన రెసిడెన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పిన అయిపోయాక తర్వాత వచ్చేసి మనకు కొన్ని ఎస్ఎస్సి మార్క్స్ మెమో అయినా కొన్ని ఈ పర్టికులర్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకొని మీరు యాజ్ పర్ ఎస్ఎస్సి పరంగానే మీ నెంబర్ మీకు ఏదైతే ఉందో పైన డీటెయిల్స్, పేరు అయినా కావచ్చు, ఏదైనా పర్టిక్యులర్స్ అన్నీ ఖచ్చితంగా కన్ఫామ్గా మంచిగా చూసుకొని సెలెక్ట్ చేసుకొని రాయండి, ఓకేనా? ఎందుకంటే వన్స్ మీరు సేమ్ ఇచ్చేసారు అనుకోండి, తర్వాత మీకు ఓటీఆర్ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉండదు. కొన్ని రకాల సర్టిఫికేట్లకు మీరు 1 year వ్యాలిడిటీ ఏవైతే ఉన్నాయో వాటికి మళ్ళీ రీఅప్లోడ్ అనే ఆప్షన్ అయితే ఉంది, ఓకేనా? కానీ ఇప్పుడు పోతే మళ్ళీ రాదు అన్నట్లయితే ఏముండదు. ఇంకోటి ఏంటంటే, మీకు ఈ ఎన్సిఎల్ సర్టిఫికెట్ అని ఉంది, నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికెట్. దీనికి కూడా సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అవి కూడా ఫాలో అవ్వండి. ఈ ఓటీఆర్ అనేది వన్ టైం రిజిస్ట్రేషన్ అన్నమాట. రాష్ట్రంలో ఉన్న అందరి నిరుద్యోగులకు ఇది యూనిక్గా క్రియేట్ చేస్తుంది ఐడి. మీరు తర్వాత ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు, సపోజ్ గ్రూప్ 2 వచ్చిందనుకోండి, మీరు ఇవన్నీ డైరెక్ట్ మీరు మీద అప్లై చేసేసి, మీరు అప్లై చేసే ముందు ఇవన్నీ పాస్వర్డ్ ఇవన్నీ ఎంటర్ చేసినాక మీ సర్టిఫికేట్ డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ అప్లోడ్ చేసినే ఉంటాయి. డైరెక్ట్ అప్లై దగ్గర కొట్టి గ్రూప్ 2కి సంబంధించినటువంటి మీ టాలీ చేసుకుంటారు. తర్వాత ఆటోమేటిక్గా మీకు దానికి సంబంధించినటువంటి పేమెంట్ చేస్తే మీకు అప్పుడు అప్లికేషన్ సక్సెస్ఫుల్ అని పడుతుంది. సో ఆ విధంగా ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ ఏ లెంతీ ప్రొసీజర్. కొత్త వాళ్ళకి అసలు అర్థం కాదు, కాంప్లికేటెడ్ ఉన్నది, నాకు అర్థమైంది. బట్ స్టిల్ మీకు డౌట్స్ ఉంటే అడగండి, నేను లైవ్ పెట్టే ప్రయత్నం కూడా చేస్తా. ఈ టాపిక్ మీద, పర్టికులర్ టాపిక్ మీద రెసిడెన్స్ పెట్టుకోవచ్చు. నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్లు ఎవరైతే లేవో ఇప్పుడు పోయి కొత్తగా తీసుకోండి, టైం ఉంది, ఓకేనా? మళ్ళీ టైం పొడిగించారు అనుకుంటా. సో ఏవైతే సర్టిఫికేట్లు కావాలో అవన్నీ కూడా చూసుకొని మంచిగా అప్లోడ్ చేసుకోండి. తర్వాత క్రిటికల్ చేసుకోకండి, కాంప్లికేట్ చేసుకోకండి, ఓకేనా?